గులాబీ పార్టీ రూట్ మార్చిందా? క్యాడర్ను కాపాడుకునేందుకు తమిళనాడు స్ట్రాటజీని ఫాలో అవుతుందా? అందుకే బీఆర్ఎస్ లీడర్లు తమిళనాడులో పర్యటిస్తున్నారా? మరి తమిళ రాజకీయాలపై గులాబీ బాస్ ఎందుకు అంతలా మనసు పారేసుకున్నారు? ఏళ్ల ఉద్యమ ప్రస్థానం, 10 ఏళ్ల పాలన తర్వాత టీఆర్ఎస్ పార్టీ కాస్త బీఆర్ఎస్ గా మారిపోయింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు దేశ రాజకీయాలను శాసిస్తామని చెప్పిన కేసీఆర్ కు రాష్ట్రంలోనే షాక్ తగిలింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనకు గుడ్ బై చెప్పిన ప్రజలు ఈసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. దాంతో బీఆర్ఎస్ పార్టీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఇదే సమయంలో గులాబీ పార్టీ లీడర్లంతా అధికార పార్టీలో చేరేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు హస్తం పార్టీలో చేరిపోయారు. మరికొందరు లీడర్లు అధికార పార్టీకి దగ్గరయ్యేందుకు సిద్ధమవుతున్నారట. నేతలంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండడంతో బీఆర్ఎస్ ఉనికిపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో ఏకంగా 0 నెంబర్కు పడిపోయింది. దీంతో బీఆర్ఎస్ ను ముందుకు తీసుకువెళ్లడం కత్తి మీద సాములా మారింది. ఈ నేపథ్యంలో అలర్ట్ అయిన గులాబీ బాస్ కేసీఆర్ పార్టీ బలోపేతంపై సమాలోచనలు చేశారట. బీఆర్ఎస్ నేతల బృందాన్ని తమిళనాడుకు పంపించి డీఎంకే పార్టీని అధ్యయనం చేయమని సూచించినట్టు తెలిసింది. రేవంత్ ఆపరేషన్ ఆకర్ష్తో కకావికలమవుతున్నటువంటి బీఆర్ఎస్ అధినేత ఇప్పుడు పార్టీని కాపాడుకోవడంపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా దేశంలోని ప్రాంతీయ పార్టీల ఎదుగుదలపై అధ్యయనం చేయాలని నిర్ణయించారట. గతంలో అధికారంలో ఉండగా అందరూ తననే ఫాలో అవ్వాలని కేసీఆర్ అంటుండేవారు. కానీ ఆయన ఇప్పుడు ద్రవిడ పార్టీని ఫాలో అవుతున్నారు. తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ నిర్మాణాన్ని కేసీఆర్ అధ్యయనం చేస్తున్నారు. సంక్షోభాలు ఎదురైనప్పుడు డీఎంకే పార్టీ ఎలా ఎదుర్కొంది, వాటిని ఛేదించి ఎలా దృఢంగా నిలబడిందనే విషయాలను తెలుసుకుని బీఆర్ఎస్ను మళ్లీ తిరుగులేని శక్తిగా మార్చాలని డిసైడ్ అయ్యారట. డీఎంకే పార్టీ నిర్మాణం, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు, పార్టీ విధి విధానాలు, ప్రస్తుత రాజకీయాల్లో ఆ పార్టీ ఎంచుకున్న మార్గాలు, సిద్ధాంతాలపై సుదీర్ఘంగా అధ్యయనం చేస్తున్నారట. వాస్తవానికి డీఎంకే పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. రెండు పార్టీలు కూడా స్థానిక అంశాలను ప్రాతిపదికగా తీసుకొని రాజకీయాలు చేస్తున్నాయి. రెండు పార్టీల్లోనూ విపరీత ప్రాంతీయవాదం తత్వం ఉంటుంది. రెండూ కూడా జాతీయ పార్టీలను వ్యతిరేకించే పార్టీలు, ఒక వ్యక్తి సెంట్రిక్గా నిర్మాణమైన పార్టీలు. ఇందుకోసమే కేసీఆర్ డీఎంకే పార్టీ స్ట్రక్చర్పై అధ్యయనం చేస్తున్నట్టు తెలిసింది. బీఆర్ఎస్ కన్నా ముందే డీఎంకేకి తమిళనాడులో బలమైన పునాదులు ఉన్నాయి. కానీ బీఆర్ఎస్ పార్టీకి ఆ స్థాయిలో బలమైన నిర్మాణం లేదు. అన్నా డీఎంకే ఎన్నిసార్లు అధికారంలోకి వచ్చినా డీఎంకే నుంచి చేరికలు లేవు. కానీ ఇక్కడ మాత్రం పార్టీ ఫిరాయింపులు విపరీతంగా కనిపిస్తున్నాయి. ఈ విషయంపై దృష్టి పెట్టారు గులాబీ బాస్. ఇందుకోసం మాజీ ఎమ్మెల్యే సుమన్ నేతృత్వంలో బీఆర్ఎస్ నేత టీంను తమిళనాడుకు పంపించారట. వీరికి డీఎంకే ఎమ్మెల్యే శంకర్ డీఎంకేకు సంబంధించిన వివరాలను వెల్లడించినట్టు తెలిసింది. ఇక డీఎంకేలో ప్రభుత్వం కన్నా పార్టీకే నేతలు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎవరైనా ఎమ్మెల్యేని మంత్రి పదవి కావాలన్నా, జిల్లా అధ్యక్ష పదవి కావాలా అంటే జిల్లా అధ్యక్ష పదవి వైపే మొగ్గు చూపుతారు. అక్కడ పార్టీకి అంతగా ప్రాధాన్యత ఇస్తారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీల మధ్య సమన్వయం చాలా బలంగా ఉంటుంది. పార్టీ కార్యాలయాలు ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమంతో యాక్టివ్గా ఉంటాయి. ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా పార్టీ కార్యాలయాల్లో కార్యకర్తలకు ప్రతిరోజు అందుబాటులో ఉంటారు. పథకాల రూపకల్పన అమల్లోనూ పార్టీ సూచనలే కీలకంగా ఉంటాయని చెప్పినట్టు తెలిసింది. మొత్తంగా డీఎంకే పార్టీ విధానాలను బీఆర్ఎస్లోనూ అమలు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారట. చెన్నై నుంచి బాల్క సుమన్ బృందం రాగానే నివేదిక సమర్పిస్తుందని సమాచారం. ఆ తర్వాత మరో టీం తమిళనాడులో పర్యటిస్తోందట. ఆ తర్వాత అన్ని నివేదికలను పరిశీలించి వాటిని గులాబీ పార్టీలోనూ ఇంప్లిమెంట్ చేయాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. అయితే
వచ్చే నెల చివరికి పార్టీలో మార్పులు చేర్పుల విషయంలో డిఎంకేను ఫాలో కావాలన్నది కేసీఆర్ ఆలోచనగా కనిపిస్తోందట. మొత్తంగా తమిళ పాలిటిక్స్ తెలంగాణలో వర్కౌట్ అవుతాయో లేదో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాలంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.